హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో స్ప్లెండర్ ప్లస్ యొక్క ఎయిర్ ఫిల్టర్ని ఏ విధంగా చేంజ్ చేయాలో మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మోడల్ యొక్క బైక్ యొక్క ఎయిర్ ఫిల్టర్ కవర్ అయితే స్పాంజ్ అయితే ఈ విధంగా ఉంటుందండి. దీని ప్రైస్ అయితే దీనిపైన మనకు 95 రూపీస్ అయితే ఉంది. మనకు 85 రూపీస్కి అయితే రావడం జరిగింది. సో ఈ ఎయిర్ ఫిల్టర్ తీసుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా తీసుకోండి. 1 ఇయర్ బ్యాక్ ఉన్న కవర్ని తీసుకున్నట్లయితే మనకు పాడైపోయి ఉంటుందండి. అలాగే మీ బైక్ యొక్క లెఫ్ట్ సైడ్ ఉన్న డోర్ను ఓపెన్ చేయండి. అలాగే దాని చుట్టూ మనకు 5 స్క్రూస్ అయితే ఉంటాయి. వీటిని అయితే రిమూవ్ అయితే చేయండి. సో మనకు మైలేజ్ తక్కువ వస్తుందంటే ఇది ఒక కారణం అయ్యి ఉంటుందండి. సో మీ ఎయిర్ ఫిల్టర్ కానీ పాడైపోయినట్లయితే ముందుగా ఎయిర్ ఫిల్టర్ని అయితే చేంజ్ అయితే చేసుకోండి. ప్రజెంట్ మీకు చూపిస్తున్న బైక్లో అయితే ఎయిర్ ఫిల్టర్ మొత్తం పాడైపోయిందండి. దాన్ని ఆల్రెడీ నేను రిమూవ్ అయితే చేశాను. సో ఇప్పుడు కొత్త ఎయిర్ ఫిల్టర్ని అయితే దీనికి ఫిట్టింగ్ అయితే చేసేయండి. సో ఇక్కడ ఉన్న స్క్రూస్ అన్నీ కూడా రిమూవ్ చేయండి. మనకి ఎయిర్ ఫిల్టర్ యొక్క కాయిల్ అయితే ఈ విధంగా ఉంటుంది. దీని చుట్టూ మనకు స్పాంజ్ అయితే ఉండాలండి. అదే మనం ఇప్పుడు వేయబోతున్నాం. ఓల్డ్ కవర్ అయితే మనకు 5 ఇయర్స్ బ్యాక్ అయితే రీప్లేస్ అయితే చేశారు. దాంట్లో మనకు ఎక్కువ పాడైపోయింది. దానికోసం ఈరోజు వీడియోలో ఈ కవర్ని అయితే వేస్తున్నాను. ఈ కవర్ తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోండి. మరి మ్యానుఫ్యాక్చర్ డేట్ ఎక్కువగా ఉన్నట్లయితే కవర్ పాడైపోయి ఉంటుందండి. సో ఆల్రెడీ నేను తీసుకున్న కవర్ కూడా పాడైపోయింది. పైన ఉన్న స్పాంజ్ అంతా కూడా విరిగిపోతుంది. సో ఇటువంటిది ఏదైనా ఉంటే తీసుకోకండి. ప్రజెంట్ నేను రిప్లేస్ చేసే అవకాశం అయితే లేదు. సో దానికోసం నేను పై కవర్ని రిమూవ్ చేసి లోపల ఉన్న స్పాంజ్ సింగిల్ క్లాత్ని అయితే దీంట్లో యూజ్ అయితే చేస్తున్నాను. సో మీకు ఇటువంటి డ్యామేజ్ వచ్చినట్లయితే వెంటనే మీరు రిప్లేస్ అయితే చేసుకోండి. అలాగే ఈ స్పాంజ్ని కొంచెం డీజిల్తో కానీ ఏదైనా ఆయిల్తో కొద్దిగా తడపండి. ఎందుకంటే మనకు డస్ట్ అనేది దీనిపై పడినప్పుడు కొంచెం డస్ట్ లోపలికి వెళ్ళకుండా అడ్డుకుంటూ ఉంటుంది. దానికోసం కొద్దిగా ఆయిల్తో ఈ స్పాంజ్ని అయితే తడపాల్సి ఉంటుంది. తర్వాత మీరు యథావిధిగా లోపల అయితే ఈ విధంగా ఫిక్స్ చేసి చుట్టూ ఉన్న స్క్రూస్తో మనం డోర్ని అయితే బిగించాలి. సో ఈ కవర్ అనేది ఈ విధంగా పాడైపోయింది. ఇటువంటిది ట్యూబర్స్లోనే మీరైతే యూజ్ అయితే చేయకండి. ప్రజెంట్ సింగిల్ స్పాంజ్ మీద అయితే నేను ఈ బైక్ని అయితే యూజ్ అయితే చేస్తున్నాను. దీని యొక్క కవర్ని అయితే యథావిధిగా ఫిక్స్ చేసి చుట్టూ ఉన్న స్క్రూస్ ఎయిర్ గ్యాప్ లేకుండా టైట్ చేయండి. ఒక్క స్క్రూని కూడా వదలకండి. మీరు వదిలినట్లయితే ఇంజిన్ యొక్క సౌండ్ వచ్చినప్పుడు మనకు ఎయిర్ ఫిల్టర్ సౌండ్ కూడా అధికంగా బయటకు అయితే వస్తుంది. స్క్రూస్ అనేది కరెక్ట్గా బిగించినట్లయితే ఇంజిన్ సౌండ్ అనేది బాగుంటుందండి. సో దానికోసం మీరు స్క్రూస్ని అయితే టైట్ చేయాలి. మనకి ఇంజిన్లోకి పెట్రోల్తో పాటుగా ఆక్సిజన్ కూడా వెళ్ళాలండి. సో దానికోసం మనం కార్బొరేటర్లోకి ఆక్సిజన్ ఈ ఎయిర్ ఫిల్టర్ ద్వారానే తీసుకుంటుంది. మనకు సీట్ కవర్ పైన ఓల్ అయితే ఉంటుంది. దాని నుంచి వెళ్ళి ఎయిర్ ఫిల్టర్ ద్వారా ఎయిర్ అనేది ఫిల్టర్ అవి కార్బొరేటర్లోకి అయితే వెళ్తుంది. సో ఈ విధంగా ప్యూర్ ఎయిర్ వెళ్ళినట్లయితే మనకు మైలేజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. మనకు మైలేజ్ తగ్గడానికి గల కారణం ఇది ఒక కారణం అండి. చాలా రకాల కారణాలు ఉంటాయి. అందులో ఒక కారణం ఇది. సో ఈ విధంగా ఫిక్స్ చేసుకుని మీరు బైక్ని అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతుందండి. థ్యాంక్ యూ.